అంటే మనిషికి ఎవరి స్వరూపం ఇచ్చాడంటే దేవుడు ఎట్లా అయితే ఉన్నాడో, ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో, ఏ పోలిక అయితే కలిగి ఉన్నాడో ఆ పోలికను ఆ స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ జంతు రూపం ఎలా వచ్చిందంటే ఆది కాండం 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే ఆ మనిషి రూపాన్ని ఒక మట్టి శరీరం తీసుకుని ఆయన ఒక మనిషిగా చేశాడు, ఒక సంపూర్ణ మనిషిగా చేశాడు. ఒక మట్టిని తీసుకుని ఈ ఆత్మ దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ శరీరం అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంటే దేవుడు ఎలా ఉన్నాడంటే అండి, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మ కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ముక్కు ఉండదు, నోరు ఉండదు. ఆ గోళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, లేదా గోళ్ళ నుంచి వచ్చేస్తుంది. ఆత్మకు శరీరం లేదు, ఆత్మకు శరీరం లేదు. ఈ గోళ్ళ నుంచి వెళ్ళిపోద్ది, ఈ కొలుపు ప్లేసెస్ని దానికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న అదే ఆత్మ విత్ ఇన్ సెకండ్ అమెరికాలో ఉండగలుగుతుంది, విత్ ఇన్ సెకండ్లో ఆఫ్రికాలో ఉండగలుగుతుంది. ప్రపంచం అంతా సెకండ్ల మీద తిరిగేస్తుంది. అది ఆత్మ శరీరం. అయితే ఆత్మ శరీరము ఎలాగైతే ఉందో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి అదే ఆత్మ శరీరాన్ని తయారు చేసి మనిషికి ఇచ్చాడు. మనిషి ఎలా ఉన్నాడంటే ఈ ఆత్మ శరీరాన్ని మనిషికి ఇచ్చాడు దేవుడు. ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో దేవుడిది అదే స్వరూపం మనిషికి ఇచ్చాడు. ఈ ఆత్మ స్వరూపం మనిషికి ఇచ్చి ఈ ఆత్మ స్వరూపానికి మట్టిని తీసుకుని ఆత్మ స్వరూపం ఎలాగైతే ఉందో అదే రీతిగా మట్టితో చేశాడు. చూడండి, ఆది కాండం 2:7 వచ్చిన చూడండి, 2:7 వచ్చిన దేవుడైన యెహోవా నరుని నిర్మించి అదనమాట. అంటే ఆత్మ శరీరాన్ని మట్టి శరీరాన్ని కలిపినప్పుడు సంపూర్ణ మనిషి అయ్యాడు. ఈ వ్యక్తి సంపూర్ణ మనిషికి ఎలా ఉన్నాడంటే ఆత్మ శరీరం మట్టి శరీరం కలిపి ఒక మనిషిగా మారాడు. దేవుడు అలా చేశాడు, మనిషిని అలా చేశాడు. కోతి నుంచో లేకపోతే పుట్ట నుంచో చెట్టు నుంచో రాలేదు. కానీ మనిషి ఎలా వచ్చాడంటే దేవుని యొక్క మాట ద్వారా, పలకబడిన మాట ద్వారా మనిషి వచ్చాడు. దేవుడు పలికాడు. ఎలా పలికాడంటే నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే దేవుని రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో మనిషి వచ్చాడు. ఈ మనిషి యొక్క రూపానికి ఒక మట్టి తీసుకొని ఆ మట్టి శరీరాన్ని చేసి ఆ మట్టి శరీరంలో ఆత్మను పెట్టాడు. చూడండి, ఇక్కడ ఏమైనా చచ్చిపోయాడు అనుకోండి, అంటే చనిపోయిన మనిషిలో ఆత్మ వెళ్ళిపోతుంది, బాడీ ఇక్కడే ఉంటుంది. అది కప్పెట్టినా మట్టిలో కలిసిపోతుంది, కాల్చినా మట్టిలో కలిసిపోతుంది. మట్టి నువ్వు మట్టే కనుక తిరిగి మన్ను అయిపోతావు అని చెప్పాడు దేవుడు. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే కాల్చినా కప్పెట్టినా తిరిగి మట్టిలోనే కలవాల్సిందే. కానీ లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుడు